హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ సరిపోదా శనివారం. ఎవరిదో తెలుసుకా, పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకో. అబ్బాబ్బా 5 o'clock అన్నారు. వెయిట్ చేశా చాలాసేపు వెయిట్ చేశా. చివరికి 9 దాటేసింది. నా డ్యూటీ టైం కూడా అయిపోయింది. ఇంటికి వెళ్తే మనకి రికార్డ్ చేయడం కావదు. ఇంకా ఎందుకని చెప్పి సరే మార్నింగ్ చూసుకుందాం అనుకున్నా. నైట్ ట్రైలర్ వచ్చింది, చూశాను. సో నా ఒపీనియన్ ఏంటో తెలిసేసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నాకైతే ట్రైలర్ నచ్చింది భయ్య. నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే నాకు బాగా రీచ్ అయింది ట్రైలర్. ఎందుకంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి మూవీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మాటలతో మెస్మరైజ్ చేస్తాడు. సినిమా అంతా మంచి కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది నాకు. బట్ అంతగా సినిమా ఆడలేదు అనుకో, అది వేరే విషయం. బట్ ఈసారి యాక్షన్తో వస్తున్నాడు. నాని కూడా ట్రయల్ ఈవెంట్లో మాట్లాడాడు, ఈసారి మాటలు లేవు, యాక్షన్ ఎక్కువ అని చెప్పి. లిటరల్లీ ట్రైలర్లో అది కనిపించింది భయ్య. ఫుల్ యాక్షన్ దింపేశారు అంతే, ఫుల్గా. మాటలు చాలా తక్కువ. సో వివేకాత్రేయ మీద ఫుల్ హోప్స్తో ఉన్నాను నేనైతే. పక్క బొమ్మ షూర్ షాట్ అని చెప్పి. అండ్ నాకు ట్రైలర్లో నచ్చినవి చెప్తా భయ్య. మెయిన్ ఎస్జే సూర్య ఉన్నాడంటే ఆ పాత్రకి న్యాయం జరిగిపోయినట్టే. మాక్సిమం ఈవెన్ హీరోని కూడా డామినేట్ చేస్తారు, అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు మరి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక పక్కన నాని పర్ఫార్మెన్స్ తో ప్యాక్ ఆడేస్తాడు, ఒక పక్కన ఎస్జే సూర్య యాక్టింగ్ తో ఎరగదీసేస్తాడు. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ చూడాలని అయితే నాకు గట్టిగా ఉంది భయ్య. ఇంకా ట్రైలర్ లో అయితే ఎస్జే సూర్య క్యారెక్టర్ బాగా రివీల్ చేశారు. మంచి దూలగడని అర్థమైంది భయ్య. బాగా ప్రతి దానికి కోపం ఎక్కువే ఆ క్యారెక్టర్ కి. మంచి తేటగడని మాత్రం బాగా అర్థమైంది. అండ్ ఇంకా మన నాని క్యారెక్టర్ తెలిసిందేగా. స్టోరీ ఆల్రెడీ ఎస్జే సూర్య గారు రివీల్ చేశారు ఒక లైన్ లో. కోపం అంతా ఒక్కరోజు చూపిస్తాడని చెప్పి. ఆ ఉన్న డేస్ మాత్రం మనోడు కూల్గా ఉంటాడు. సో ఆ లాస్ట్ ఒక్కరోజు మాత్రం, శనివారం మాత్రం ప్యాక్ ఆడేస్తాడు. సో ఆ టైప్ క్యారెక్టర్ అనమాట. వాళ్ళ నాన్న ఎలివేషన్స్ ఇస్తున్నాడు ట్రైలర్ లో నాని క్యారెక్టర్ కి. ఇద్దరు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి అండ్ అక్కడ జరిగే మెయిన్ ప్లాట్ ఆ సోకుల పాలెం చుట్టూ తిరిగే స్టోరీయే ఇదని చెప్పి ట్రైలర్ లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో నేను అన్నిటికీ రెడీగా ఉన్న ట్రైలర్ చూసి నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు భయ్య. నాకు స్టోరీ కంటెంట్ బట్టి జస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ బాగుంటే చాలు. స్టోరీ అయితే ఒక యావరేజ్ స్టోరీయే. సో నాకు అందులో ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మాత్రం కరెక్ట్గా చూపిస్తే నేను ఒప్పేసుకుంటా సినిమా సూపర్ హిట్ అని చెప్పి. మెయిన్లీ ఏంటంటే ఒకటే భయ్య నాకు డౌట్, ఒకే రోజు కోపం చూపిస్తాడు అంటే ఉన్న డేస్ అన్ని చాలా కామన్ కూల్ గా ఉంటాడు. 5 days లో జరిగే సీన్స్ ని, ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, ఫన్ సీన్స్ అవ్వచ్చు, ఏదన్నా సరే కరెక్ట్గా క్యాప్చర్ చేయకపోతే చాలా దెబ్బ అయిపోతాయి. సో ఆ విషయంలో వివేక్ ఆత్రేయ ఏం చేస్తాడో నాకు చూడాలని ఉంది. దానికోసం వెయిటింగ్. నేను యాక్షన్ సీక్వెన్సెస్ కన్నా మధ్యలో పాటు ఎలా మెయింటైన్ చేస్తారన్న దానికోసం వెయిటింగ్. అండ్ ఇంకా ఫైనల్లీ జేమ్స్ విజయ్ బీజిఎం బాబా అమ్మ అవతల పడేయడం అనుకో. నాని అన్న ట్వీట్ ప్రకారం ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు ఇద్దరు వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఎవరు? వివేక్ ఆత్రేయ, జేమ్స్ విజయ్. ఇంకా మనం డ్యూటీ చేయాల్సి ఉంది. August 29th చూసేద్దాం ఆ డ్యూటీ ఎలా ఉంటుందో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అమ్మా. ఏమనిపించిందో కామెంట్ చేయండి భయ్యా ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు ఫుల్గా వీడియో చూస్తున్నారు లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. లవ్ యూ ఆల్. బాయ్.